అందరూ పాలు పంచుకుని విజయాన్ని సాధించి పెట్టవలసింది అని అడిగాడు. అప్పుడు వెళ్ళావంటే దానికి అర్థం ఉంది. ఇప్పుడు ఎందుకు యుద్ధం అసలు? ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమైన ఏడాది లోపల రాముడు వస్తే అని ఆవిడ అననేలేదు. నా తల్లి ఎన్నటికీ ఆ మాట అందో. అన్న రాముడు వచ్చేస్తున్నాడుగా, నువ్వు ఇచ్చేయాలిగా సీతమ్మని. అంటే రావణుడంత అబద్ధాల కోరు నిర్మోహమాటంగా సభలో పెద్దల దగ్గర తను కామించిన ఒక మహాపతివ్రత గురించి అంత నిస్సిగ్గుగా చెప్పుకోగలిగినటువంటి దారుణమైన శీలం ఉన్నటువంటి వాడు. ఈ మాటలు చెప్తే ఇత పూర్వం సభ నిర్వహించినప్పుడు కుంభకర్ణుడు లేడు. ఆయన ఆ రోజు లేచాడు. ఆయన 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలు లేస్తూ ఉంటాడు. ఆయనకు అదో కర్మ. బ్రహ్మగారి దగ్గర వరం అడుగుదాం అనుకుంటే అది అలా అయింది ఆయనకి. అదే నేను కుంభకర్ణుడి వధ గురించి యుద్ధం వచ్చినప్పుడు నేను మీతో మనవి చేస్తాను. యదాతు రామస్య సలక్ష్మణస్య ప్రసహ్య సీతా ఖలు సాయిహాహృత సకృత్సమీక్షైవ సునిశ్చితం తదా భజేత చిత్తం యమునేవ యామునం సర్వమేతన్మహారాజా కృతమప్రతిమం తవ విధీయేత సహస్మాభిః అదావే వాస్య కర్మణః. ఆయన అన్నాడు, యమున తన ప్రవాహాన్ని ప్రారంభించే ముందు యమునోత్రి దగ్గర ఉండేటటువంటి గుండాన్ని నింపి ఎలా ప్రవహిస్తుందో అలా యదాతు రామస్య సలక్ష్మణస్య ప్రసహ్య సీతా ఖలు సాయిహాహృత, నువ్వు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొని రావడానికి ముందరే మమ్మల్ని సంప్రదించి ఉండవలసింది. కానీ నువ్వు ఏది చెయ్యాలనుకున్నావో అది చేసేసావు. చేసేసిన తరువాత ఇప్పుడు మమ్మల్ని సంప్రదిస్తున్నావు. దీనివల్ల ఉపయోగం ఏమిటి? ఇప్పుడు మేము వద్దన్నాం, వద్దు సీతమ్మని తీసుకురావద్దు అన్నాం. ఆగుతుందా? చేయవలసిన పని చేసేసావుగా. ఇప్పుడు ఇంకా ప్రయోజనం ఏమిటి? నువ్వు ఇలా చేసి ఉండకుండా ఉండవలసింది అని మేము అంటాం. ఇప్పుడు దానివల్ల ప్రయోజనం ఏమిటి? నువ్వు చెయ్యాలనుకున్నది చేసేసి సభ పెట్టడం ఎందుకు? మమ్మల్ని అడగడం ఎందుకు? దీనివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి? చేసే ముందే యుక్తాయుక్త విచక్షణ ఎరిగి మంత్రులను సంప్రదించి చెయ్యాలి చేసే పని అన్నా. ఆయన అన్నాడు, సరే చెయ్యవలసిందేదో చేసేసావు, ఇక బెంగబెట్టుకోకు, నేనున్నాను కదా, నేను కార్యాన్ని దిద్దుతాను, నేను రామలక్ష్మణుల్ని సంహరించేటటువంటి బాధ్యతని స్వీకరిస్తాను.